లాస్ట్ పార్ట్‌లో మా వాళ్ళైతే ఫ్రూట్స్ తీసుకున్నారు కదా! ఇక మా ఆడపడుచు వాళ్ళ కొడుకు దాన్ని తీస్తున్నాడు కానీ ఒక పీస్ కూడా తినలేదన్నమాట. ఇంకా మంచిగా వెళ్ళే దారిలో అయితే మంచిగా పచ్చని పొలాలు. ఇక ఈ ఫంక్షన్ హాల్ ఉంది కదా! దీని పేరైతే లచ్చవ్వ బుచ్చయ్య అని ఎంత క్యూట్‌గా పెట్టుకున్నారు అస్సలు. ఈ రోజుల్లో ఎవరైనా అట్లా పెట్టుకుంటున్నారా? ఇంకా మా అల్లుడైతే మ్యాప్ చూస్తున్నాడు. వాళ్ళకి తెలుసు అని చెప్పినా కూడా ఫోన్‌లో ఛార్జింగ్ లేకున్నా కూడా వాళ్ళ మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేదాకా పట్టిండు మ్యాప్ కోసం అని చెప్పేసి. ఇంకా మేమైతే ఫైనల్‌గా గొడిసెరాళ్ళ టెంపుల్‌కి అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా వెళ్ళేసరికి అయితే ఆ రోజు సండే యాక్చువల్‌గా మండే ఆర్ ఫ్రైడే చాలా మంది ఉంటారట. రష్ అయితే ఎక్కువ ఉంటదంట. ఇంకా సండే కాబట్టి ఆ రోజు కూడా బాగానే ఉండే. కాకపోతే కొంచెం బెటర్ అన్నట్టు. మేము వెళ్ళేసరికి అయితే 12 అయిపోయింది ఎగ్జాక్ట్‌గా 12:30 అట్లా అయింది. ఇంకా ఆ లోపు ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బావిలో అయితే వాటర్ స్నానం చేయాలంట మంచిగా అంట. ఇంకా మా చిన్నోడికైతే స్నానం చేపించినాం. మా హస్బెండ్ కూడా చేస్తున్నాడు. ఇంకా మేమైతే వాటర్ చల్లుకున్నాం. మేమైతే స్నానం చేయలేదు. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, మా హస్బెండ్, మా చిన్నోడు, మా అత్తమ్మ వీళ్ళు ఐదుగురు అయితే చేసిర్రు స్నానం. ఇంకా మేమైతే ఎవరం చేయలేదు. ఇక్కడ చూస్తే ఎట్లాంటి చెట్టు ఈ చెట్టు ఆ చెట్టు అనే తేడా లేకుండా ఉన్న ప్రతి ఒక్క చెట్టుకైతే ముడుపులు కట్టిర్రు. రేగు చెట్టు, రావి చెట్టు, జామ చెట్టు, ఇంకా సుబాబ్ చెట్టు అంటారు కదా అది, ప్లస్ ఏ చెట్టు, మామిడి చెట్టు, జామ చెట్టు అసలు తేడానే లేదు. వాటన్నిటికీ ముడుపులు కట్టిర్రు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలైతే సీతాఫలం కనబడగానే అవి కావాలని ఏడ్చిర్రు.